మహిళలకు సర్వికల్ క్యాన్సర్ రాకుండా వేస్తున్న హెచ్పివి వ్యాక్సిన్ ను తప్పనిసరిగా వేసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 14 నుంచి 15 సంవత్సరాల వయసు గల యువతులు అనగా 14 సంవత్సరాలు 1వ తేదీ 2వ నెల 2011 నుంచి 28 2వ నెల 2012 సంవత్సరాల్లో పుట్టిన బాలికలు అర్హులని తమ పేర్లను పోర్టల్లో నమోదు చేసుకున్న అనంతరం వ్యాక్సిన్ వేసుకోవాలని యువతుల తల్లిదండ్రుల అనుమతి మేరకే వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ గోపాలరావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనమందరికీ కోరేది మన జిల్లాలో ఉన్న అందరూ పేరెంట్స్కి ఎవరికైతే 14 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ లోపల ఉన్న ఆడపిల్లలు ఎవరున్నారో వాళ్ళకి సర్వికల్ క్యాన్సర్ రాకుండా ఒక వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మనం ఎట్లాగా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఒక పల్స్ పోలియో ప్రోగ్రామ్ లాగా చేస్తాం, పోలియో రాకూడదని మనము మీడియా ద్వారా అడిగేది. ఖచ్చితంగా మీరు లోకల్ ఆశా ఆర్ ఏఎన్ఎంని సంప్రదించండి, మిమ్మల్ని తీసుకువచ్చి ఖచ్చితంగా వ్యాక్సినేషన్ చేసుకోవాల్సింది. థ్యాంక్ యూ. ఈరోజు మాత్రమే మనము స్టార్ట్ చేసాము. ఒకటి మనము జీజీహెచ్ ములుగు, ఇంకొకటి సిహెచ్సి ఏటూరు నగరం, సిహెచ్సి వెంకటాపురం. ఎందుకంటే అక్కడ ప్రాపర్ మనకి ఇమ్యునాలజిస్ట్ కానీ ఇమ్యునైజేషన్ రూమ్ కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ వ్యాక్సినేషన్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల కన్సెంట్ ఉండడం ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఉన్న ఆశ కానీ ఏఎన్ఎంని సంప్రదించండి, మీ పేరుని నమోదు చేసుకోండి.